నగరంలో చలి ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. పెరుగుతున్న చలి తీవ్రతకు నగరవాసులు గజగజ వణికిపోతున్నారు. నగరంలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. చలి కారణంగా జ్వరం కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రత్యేకంగా పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో చలి జ్వరం ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. తలనొప్పి, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చల్లటి వాతావరణం కారణంగా వైరస్ల విజృంభణ పెరిగి ఎక్కడ చూసినా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారు కనిపిస్తున్నారు. చలి కారణంగా కీళ్లు, కండరాలు పట్టేసుకుని ఒళ్ళు నొప్పులు వేధిస్తున్నాయి. శ్వాసకోశ సమస్యలున్నవారు మరింతగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. చలి కారణంగా రోగనిరోధక శక్తి మందగించడం, అదే సమయంలో వైరస్ల వ్యాప్తి పెరగడంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ చలి జ్వరాలు చలికాలంలో ఎందుకు వస్తాయి? ముఖ్యంగా కొన్ని ఇన్ఫెక్షన్స్ ద్వారా చలి జ్వరం వస్తుంది. ఏంటవి తెలుసుకుందాం. సాధారణమైన జలుబు వల్ల గాని, గొంతు నొప్పి, దగ్గు, ఇన్ఫ్లుయెన్జా లాంటి రోగం బారిన పడ్డప్పుడు గాని, ఊపిరితిత్తులకు సోకే ఇన్ఫెక్షన్ అంటే న్యూమోనియా లాంటివి వచ్చినప్పుడు గాని, చెవుకు సంబంధించిన వ్యాధులు వల్ల గాని, కొన్ని సందర్భాల్లో మెదడు వాపు జ్వరం కూడా వస్తుంది. ఈ మెదడు వాపు వ్యాధులు ఏమవుతుంది? విపరీతమైన జ్వరము, చలితో పాటు రోగి తన తలని వంచలేకపోతాడు. ఇది చాలా ప్రమాదకరమైన జ్వరం. దీంట్లో కూడా మనం చలిని చూస్తాము. వాతావరణ మార్పుల వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికి రక్షణగా వెచ్చటి దుస్తులు ధరించడం, గోరువెచ్చటి నీరు తాగటం, పోషకాహారం తీసుకోవటం, పరిశుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది. లక్షణాలు ఎక్కువగా కొనసాగితే లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ చలి జ్వరం వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటాయి లక్షణాలు? వీళ్ళు విపరీతంగా వణుకుతూ ఉంటారు. మనం చూస్తుంటాం చాలాసార్లు, సార్ 2-3 చెద్దర్లు కప్పుకున్నా చలి తగ్గట్లేదని. ఈ చలి ఉన్నప్పుడు ఏమవుతుంది? కండరాలన్నీ బిగుసుకుపోతాయి, విపరీతంగా నొప్పులు వస్తాయి. ఈ చలి జ్వరంలో ఎన్ని చెద్దర్లు కప్పినా చలికి ఆగలేరు, తలనొప్పి విపరీతంగా ఉంటుంది. ఇవి చలిగుండ లక్షణాలు. కొందరికి గూస్ బంప్స్ వస్తాయి, అంటే శరీరం మీద, చర్మం మీద చిన్న చిన్న మొటిమల్లా వస్తుంటాయి. అవన్నీ ఇవన్నీ చలి జ్వరంలో ఉండే లక్షణాలు. ఈ శీతల వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నగరవాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు అధికారులు. రోజంతా గోరువెచ్చని నీటిని తాగాలని, దాంతో శరీర ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు గొంతు, శ్వాస సమస్యల నుంచి ఉపశమనం ఉంటుందని సూచిస్తున్నారు. తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో పాటు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని చెప్తున్నారు. వీలైనంత వరకు చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో బయట తిరగొద్దని, స్వెటర్లు, మఫ్లర్లు, సాక్సులు, గ్లౌజులు ధరించాలని అంటున్నారు. రోజుకు 2 సార్లు ఆవిరి పడితే శ్వాసకోశ ఇబ్బందుల నుంచి ఉపశమనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ జ్వరం దిగకపోయినా, విపరీతమైన దగ్గొచ్చినా, విపరీతమైన అలసట ఉన్నా, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నా, గందరగోళంగా అనిపించినా, గుండె వేగంగా కొట్టుకున్నట్టయినా మీరు ఇమీడియట్ గా వైద్యుని సంప్రదించాలి. వైద్యుడు ఏం చేస్తాడు? ఈ జ్వరంతో పాటు ఉన్న ఇతరత్ర లక్షణాలను చూసి పరిగణలోకి తీసుకుని మీకు దాని తగ్గట్టు మందులు సూచిస్తారు. ఈ చలి జ్వరం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సర్వసాధారణంగా చలికాలంలో మనము దాని తగ్గట్టు దుస్తులు వాడతాం. వెచ్చగా ఉండే దుస్తులు వాడాలి. వెచ్చని ద్రవాలు తీసుకోవాలి. వేడి వేడి పాలు, అల్లం, దాల్చిన చెక్కతో వేసిన టీ, వేడి వేడి సూపులు తాగాలి. అలాగే వెచ్చని నీళ్లతోటి స్నానం చేయాలి. వెచ్చని దుస్తులు ధరించాలి. సాధారణంగా బయట ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నా మన శరీర ఉష్ణోగ్రత 36 నుంచి 37 డిగ్రీల మధ్య ఉంటుంది. మెదడు హైపోథాలమస్ గ్రంథి ద్వారా శరీరంలోని వివిధ వ్యవస్థల పనితీరును నియంత్రిస్తూ ఉష్ణోగ్రతను పర్యవేక్షిస్తుంది. అయితే మానవ శరీరానికి 15 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం ఉంటుందని, అంతకన్నా తగ్గితే ఉష్ణోగ్రతలను నియంత్రించే వ్యవస్థల పనితీరు దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. బయట ఉష్ణోగ్రతలు మరీ 5-6 డిగ్రీల స్థాయికి తగ్గితే ఈ సమస్య మరింత పెరుగుతుందని వివరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు
5 నుంచి 13 డిగ్రీల లోపు నమోదవుతుండటంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. రోజు రోజుకి తీవ్రంగా పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా నగరానికి చలిజ్వరం పట్టుకుంది. చల్లటి వాతావరణంలో వైరస్ల విజృంభణ పెరిగి ఎక్కడ చూసినా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారు ఎక్కువ కనిపిస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల పాటు వరకు కూడా ఇదే విధంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో అలేఖ్య, HM టీవీ, హైదరాబాద్.